హలో వెల్కమ్ టు జిఆర్ హ్యాకింగ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజేష్, నేను మీ సైబర్ సెక్యూరిటీ మెంటర్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ రెడ్ టీమింగ్, బ్లూ టీమింగ్ అండ్ పర్పుల్ టీమింగ్. ఒక ఆర్గనైజేషన్లో ఈ టీమ్స్ ఏం చేస్తాయి, వాటి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా కోఆర్డినేషన్ చేసుకుని ఒక బెటర్ సెక్యూరిటీ పోస్టర్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాయో ఈ యొక్క వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. ఓకే, ముఖ్యంగా ఒక పెన్ టెస్టర్ అయినా సరే, ఒక సాక్ ఇంజనీర్ అయినా సరే, వారికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఈ టీమ్స్ అనేవి ఇండివిజువల్గా పనిచేయవు. ఓకే, ఇట్స్ ఎ కొలాబరేషన్ వర్క్. ఓకే, వాళ్ళు ఎలా కొలాబరేషన్ చేసుకుంటారు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు, వాటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటియో మన డీటెయిల్డ్గా మనం ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం. మేజర్గా రెడ్ టీమింగ్, బ్లూ టీమింగ్ అండ్ పర్పుల్ టీమింగ్, ఈ మూడు టీమ్స్ ఉంటాయి. సో బేసికల్గా రెండే టీమ్స్ ఉంటాయి, రెడ్ టీమింగ్ అండ్ బ్లూ టీమింగ్. పర్పుల్ టీమింగ్ అంటే మిక్స్ ఆఫ్ బ్లూ టీమింగ్ అండ్ రెడ్ టీమింగ్. రెడ్ టీమింగ్ అంటే ఏంటిది? రెడ్ టీమింగ్ అంటే సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, బేసికలీ పెన్ టెస్టర్స్ అంటారు. వీళ్ళు రియల్ టైమ్ అటాక్ సిమ్యులేషన్ చేసి ఒక ఐడెంటిఫై ద వీక్నెస్ ఐడెంటిఫికేషన్ చేసి వాటిని డాక్యుమెంటేషన్ చేసి మేనేజ్మెంట్కి, ఆ రెస్పెక్టివ్ స్టేక్ హోల్డర్స్కి నోటిఫికేషన్ ఇచ్చి ఆ బగ్స్ని ఫిక్స్ చేస్తారు బిఫోర్ అటాకర్ ఐడెంటిఫైయింగ్ అండ్ కాంప్రమైజింగ్ ద మిషన్. ఇది ఒక రెడ్ టీమ్ యొక్క ఒక రెస్పాన్సిబిలిటీ, కీ రెస్పాన్సిబిలిటీ. బ్లూ టీమింగ్ వచ్చే వరకు బేసికల్గా డిఫెండింగ్, అంటే వీళ్ళు అటాక్ ఐడెంటిఫికేషన్ చేయడము, అటాక్ని ఆపడము చేయడాన్ని బ్లూ టీమింగ్ అంటారు. పర్పుల్ టీమింగ్ అంటే బేసికల్గా రెడ్ టీమింగ్లో కొంతమంది, బ్లూ టీమింగ్లో కొంతమంది కలిసి కోఆర్డినేషన్ చేసుకొని చేయడాన్నే పర్పుల్ టీమింగ్ అని అంటారు. మూడు టీంలు డిఫరెంట్ యాక్టివిటీస్ ఏం చేయవు, బట్ రెడ్ టీమింగ్ అటాక్స్ చేస్తాయి, బ్లూ టీమింగ్ డిఫెన్స్ చేస్తాయి, పర్పుల్ టీమ్ అటాకింగ్ అండ్ డిఫెండింగ్, ఈ రెండు చేస్తాయి. ఒక రెడ్ టీమింగ్ బేసికల్గా ఎథికల్ హ్యాకర్స్ అంటారు. బట్ నేను మెన్షన్ చేసినట్టు ఆర్గనైజేషన్లో ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక ప్రాక్టీస్ బేసికల్గా. సో మనం సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అంటాము, పెనట్రేషన్ టెస్టర్స్ అంటాము. సో రెడ్ టీమింగ్ ఆర్ పెన్ టెస్టర్స్, బేసికలీ దీస్ పీపుల్ ఆర్ ఓకే. రెడ్ టీమింగ్ అంటే ఏంటిది? రెడ్ టీమింగ్ అన్న penetration testing are almost the same. So red teaming operates with the attacker mindset. వీళ్ళకి బేసికల్గా టాక్టిక్స్, టెక్నిక్స్ని వాడి ఒక ఆర్గనైజేషన్లో మిషన్ ఎలా కాంప్రమైజ్ చేయాలో వీళ్ళు చేస్తారు. దే విల్ హ్యావ్ ఎ లీగల్ అథారిటీ టు సైన్ ఎవ్రీథింగ్ టు కాంప్రమైజ్ ద ఆర్గనైజేషన్ అసెట్స్. వాళ్ళు ఒక అటాక్ చేసే ముందు అటాక్ని ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత అటాక్ యొక్క ఇంపాక్ట్ కూడా వాళ్ళు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రెడ్ టీమింగ్ చేసినప్పుడు ఒక వల్నరబిలిటీ ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేసే ముందు మనం క్లియర్గా నోటిఫికేషన్ ఇస్తాము. ఎవరెవరికి నోటిఫికేషన్ ఇస్తాము అంటే ఆర్గనైజేషన్లో రాసి మ్యాట్రిక్స్ అని ఒక ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసి వాళ్ళకు నోటిఫికేషన్ ఇస్తాము. నేను చూపెడతాను అది రాసి మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో. సో వాళ్ళు ఆ వల్నరబిలిటీని మనం అనాలిసిస్ చేస్తాము, ఎక్స్ప్లాయిటేషన్ అసెస్మెంట్ చేసి. ఆ ఎక్స్ప్లాయిటేషన్ సక్సెస్ అయితే వచ్చేది ఏంటిది? DOS అటాకా, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజరా, ఆర్ రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్. ఇవి మనం మేజర్గా యాజ్ ఎ మెన్షన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు రియల్ టైమ్ అటాక్స్ వీడియో సిమ్యులేషన్ చేస్తారు. సో రెడ్ టీమింగ్లో ఎలాంటి అటాక్స్ చేస్తారంటే వేరియస్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ అటాక్స్ చేస్తారు. అటాక్స్ ఇంక్లూడింగ్ ఫిషింగ్ అటాక్స్ చేస్తారు, పెనట్రేషన్ టెస్టింగ్ అటాక్స్ చేస్తారు, అప్లికేషన్ అటాక్స్ చేస్తారు. అక్కడ ఏదైతే ఉందో, వాళ్ళకి ఏదైతే సర్ఫేస్లో కనబడుతుందో అన్ని అటాక్స్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో ఒకసారి అటాక్ చేసినాక ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్ చేస్తారు. ఒక వల్నరబిలిటీ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత దాన్ని డాక్యుమెంటేషన్ చేయడం అనేది వన్ ఆఫ్ ద కీ రెస్పాన్సిబిలిటీ ఫర్ పెనట్రేషన్ టెస్టర్ అని చెప్తాను. సో మామూలుగా ఎంతమంది ఉంటారు టీంలో అంటే అరౌండ్ మినిమం 2 to maximum మినిమం 2 to 5 మెంబర్స్ ఉంటారు. డిపెండ్స్ ఆన్ ద స్కోప్. ఒకవేళ స్కోప్ కనుక ఒక 40,000 అసెట్స్ కనుక వచ్చినప్పుడు ద టీమ్ సైజ్ బిగ్. ఎలా అంటే 6 to 7 మెంబర్స్ దాకా ఉంటారు. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే వల్నరబిలిటీ ఐడెంటిఫికేషన్ చేయడము. వాళ్ళు కనుక అప్రూవల్ ఇచ్చినట్టయితే యూ కెన్ గో ఫర్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఇది ఒక రెడ్ టీమింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ చూసిన రాసి మ్యాట్రిక్స్ ఫర్ పెనట్రేషన్ టెస్టింగ్ ఒక ఆర్గనైజేషన్లో ఇవి ఖచ్చితంగా చేస్తారు. స్కోప్ ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఏంటిది నీ స్కోప్? ఓన్లీ అప్లికేషనా, ఇంటర్ నెట్వర్కా అనేది
అని చేస్తారు. కండక్టింగ్ ద టెస్టింగ్, అనలైజింగ్ ద రిజల్ట్స్, రిపోర్టింగ్ ఫైండింగ్స్ అండ్ రెమిడియేషన్ రికమెండేషన్ అండ్ అదర్. సో ఇక్కడ చూసిన పెన్ టెస్టర్స్ అన్ని రెస్పాన్సిబుల్ బేసికల్గా అటాక్స్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడము. అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటారు, ఐటీ టీమ్ ఉంటారు, స్టేక్ హోల్డర్స్. ఇక్కడ మీరు చూసేసి కన్సల్టెంట్, ఇన్ఫార్మ్డ్ అండ్ అకౌంటబుల్. అకౌంటబుల్ ఏంటి, ఒక వల్నరబిలిటీ మనం ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు ఎవరు అకౌంటబుల్ ఉంటారంటే బేసికల్గా స్టేక్ హోల్డర్స్ ఆర్ అకౌంటబుల్ ఫర్ ఫిక్సింగ్ ద వల్నరబిలిటీ. ఇది రాసి మ్యాట్రిక్స్ అంటారు. ఇందులో నేను ప్రతిసారి చెప్తున్నాను కదా. సో లీగల్ అప్రూవల్ అండ్ పర్మిషన్స్, ఇది పర్మిషన్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కాంపోనెంట్ ఆన్ ద పర్మిషన్స్. మేము ఎలా చేస్తున్నాము అని చెప్పేదాన్ని. సో నెక్స్ట్ వచ్చే వరకు బ్లూ టీమింగ్ అనేది సాక్, సెక్యూరిటీ ఆపరేషన్స్ అంటారు. మామూలుగా SIM అని చాలా వరకు పేరు వింటారు కదా. సో SIM అనేది టూల్, సాక్ అనేది మానిటరింగ్. వీళ్ళు ఏం చేస్తారు, కంటిన్యూస్ మానిటరింగ్, 24/7 మానిటరింగ్ చేస్తారు. ఆల్ కైండ్ ఆఫ్ లాగ్స్, బేసికల్గా అన్ని లాగ్స్ SIMకి ఫార్వర్డ్ చేస్తారు. SIMలో కోరిలేషన్ రూల్స్ చేసేసి మనకు ఓకే మానిటరింగ్ చేస్తారు అటాక్ స్పాట్ అని ఎలా ఉందో. అండ్ డిఫెండ్ బేసికల్గా అటాక్ని కూడా డిఫెండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ర్యాన్సమ్వేర్ అటాక్ వచ్చినా, ఏదైనా 0 day అటాక్ వచ్చినా మామూలుగా ఏమవుతుందంటే థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ నుండి ఆర్ వెండర్స్ నుండి మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది, ఆర్ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ నుండి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ వల్నరబిలిటీ యాక్టివ్గా ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు అన్నతోనే వీళ్ళు ఏం చేస్తారు, దానికి తగ్గ సిగ్నేచర్స్ అండ్ అవన్నీ తీసుకొని మనకు ఫైర్ వాల్లో బ్లాక్ చేయడం, వాళ్ళ పబ్లిక్ IP అడ్రస్ని, డొమైన్ని, యాష్ వాల్యూని తీసుకొని యాంటీవైరస్లో బ్లాక్ లిస్ట్ చేయడం, ఇవన్నీ చేయడాన్ని డిఫెండింగ్ అంటారు. అంటే అటాకర్ ముందుగానే అటాక్ చేసే ముందు వీళ్ళు ప్రీ ప్లాన్గా ఉంటారు. అంటే వీళ్ళు మానిటరింగ్ చేస్తారు యాజ్ వెల్ as డిఫెండింగ్ కూడా చేస్తారు. ఎలాంటి టూల్స్ ఉంటాయి డిఫెన్సింగ్ అంటే క్విక్ రెస్పాన్స్. బేసికల్గా ఇంకోటి ఏంటి అంటే రెస్పాన్స్, ఏదైనా అటాక్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడము, రెమిడియేషన్ ప్రొవైడ్ చేయడం కూడా ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్. అండ్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు అంటే బెస్ట్ ప్రాక్టీసెస్. మీరు ఇలాంటి లింక్స్ క్లిక్ చేయకూడదు, ఇలాంటి మెసేజ్ని మీరు ఫార్వర్డ్ చేయకూడదు అనేది మనకు ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్లో ఇస్తారు. మామూలుగా మీరు ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అప్పుడు ఇథిక్స్ అనే ఒక ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆ ఇథిక్స్ అనే ట్రైనింగ్లో ఇవన్నీ మీకు ఖచ్చితంగా వన్స్ ఇన్ ఏ ఇయర్ ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయాల్సిందే. అండ్ బ్లూ టీమింగ్ ఏం చేస్తుంది అంటే ఫెసిలిటేట్ ద కమ్యూనికేషన్ ఎవరికి ఫెసిలిటేట్ చేస్తుంది అంటే రెడ్ టీమింగ్ అండ్ బ్లూ టీమింగ్ రెండింటికి ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్మ్యాప్లో ఒక పోర్ట్ నెంబర్ 22 మీద ఒక అటాక్ చేస్తున్నా. వీళ్ళు ఏం చెప్తారంటే బేసికల్గా రెడ్ టీమర్స్, బ్లూ టీమర్స్ ఏం చెప్తారంటే ఓకే మీరు FTPని ఒక ప్రోటోకాల్ని తీసుకొని దాని మీద డిఫరెంట్ అటాక్స్ చేయండి అని చెప్తారు. ఈ పర్టికులర్ FTP సర్వర్ మీద FTP అనానిమస్ లాగిన్ చేయండి, FTP బ్రూట్ ఫోర్స్ చేయండి, FTP మీద వల్నరబిలిటీ ఐడెంటిఫికేషన్ చేసి రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ చేయండి. ఇట్లా వేరే రకాలమైన అటాక్స్ అన్నీ ఒక సిమ్యులేషన్ చేస్తారు రెడ్ టీమింగ్ వాళ్ళు. ఈ పర్పుల్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నిటిని మానిటరింగ్ చేస్తారు. వెదర్ మీరు లాంచ్ చేశారా బ్రూట్ ఫోర్స్, ఇది డిటెక్ట్ అవుతుందా కావట్లేదా, డిటెక్ట్ అయిందా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వేరేది అటాక్ చేశారు, అది SIM డిటెక్ట్ చేయకపోతే ఏం చేస్తారంటే ఈ బ్లూ టీమ్ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. ఓకే అయిందా కాలేదా, ఇది డిటెక్ట్ అయిందా. డిటెక్ట్ కాకపోతే వీళ్ళు SIMలో ఆ రూల్ని ఎన్హాన్స్ చేస్తారు. బేసికల్గా రూల్ రాస్తారు మళ్ళీ, ఆర్ ఫైన్ ట్యూన్ చేస్తారు ఇవన్నీ. సో ఇదంతా ఒక రెడ్ టీమ్, ఒక పర్పుల్ టీమింగ్ ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే వీళ్ళు అటాక్ చేయడము, వీళ్ళు డిటెక్ట్ చేయడము, డిటెక్ట్ అవుతుందా కావట్లేదా. డిటెక్ట్ కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ రూల్స్ ఫైన్ ట్యూన్ చేస్తారు చెప్పినట్టు. సో మళ్ళీ వీళ్ళు అటాక్ చేస్తారు. ఓకే రూల్ ట్రిగ్గర్ అయింది, మానిటరింగ్ అవుతుంది అంటే ఓకే లెట్స్ గో ఫర్ నెక్స్ట్ అటాక్. అట్లా పర్పుల్ టీమ్ అటాక్స్ అనేది మామూలుగా చేస్తారు. అంటే మీరు వల్నరబిలిటీ అసెస్మెంట్ చేసిన ఆ పోర్ట్ మీకు ఐడెంటిఫికేషన్ కాదు. సో అలాంటి రెడ్ టీమింగ్ అలాంటి యాక్టివిటీస్లో ఇలాంటి వల్నరబిలిటీస్ ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఏవైతే మిస్ అయినాయో ఐడెంటిఫికేషన్ చేస్తారు. బ్లూ టీమ్ బేసికల్గా ఏం చేస్తుంది, ఒక అటాక్ అయినప్పుడు ఇవన్నీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే ఈ అటాక్ అవుతుంది, ఓకే ఇమీడియట్గా మనం ఫైర్ వాల్లో పర్టికులర్ IP అడ్రస్ని బ్లాక్ చేయాలి, IPSలో బ్లాక్ చేయాలి, ఆర్ DIP ఎలిబుల్ చేయండి, యాంటీవైరస్లో ఈ పర్టికులర్ సిగ్నేచర్స్ అప్డేట్ చేయండి అని మనం బ్లూ టీమ్ వాళ్ళు చేస్తారు. పర్పుల్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే కోఆర్డినేషన్, మన సెక్యూరిటీ కంట్రోల్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయా వాటిని కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అంటే మోర్ డిటెక్షన్, వాడు వచ్చి ముందుగానే అటాక్ చేసి అది ఆ పర్టికులర్ రూల్ పనిచేయడం వల్ల అటాక్ జరిగి, సో అలా కాకుండా వీళ్ళు అటాక్ చేస్తారు, వీళ్ళు డిటెక్ట్ చేయడానికి ఫైన్ ట్యూన్ కంటిన్యూస్గా
ఫైన్ ట్యూన్ చేస్తారు టూల్ని, యూనో మోర్ అగ్రెసివ్ వే టు. సో ఈ యొక్క వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్లూ టీమింగ్, రెడ్ టీమింగ్, పర్పుల్ టీమింగ్ ఏమేమి చేస్తుంది, ఎలా చేస్తుంది అని వెరీ బ్రాడర్ లెవెల్లో మనం డిస్కషన్ చేసాము. నాకు తెలుసు మీరు పెన్ టెస్టింగ్ కోర్స్ గురించి మాడ్యూల్ 1 వీడియో 3 మనం గోయింగ్ ఫర్దర్గా ప్రతి ఒక్క దాన్ని చాలా డీప్ డైవ్గా చేస్తాను. నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఈ యొక్క సిరీస్లో ప్రతి ఒక్క అటాక్ నేను చెప్తాను. మ్యాక్సిమం అన్ని అటాక్స్ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.